హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికా ప్రయాణం. ఈరోజు మా ప్రయాణం ఎటు అని ఆలోచిస్తున్నారా? ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళారామని అనుకుంటున్నారా? నేను ప్రీవియస్ వీడియోలో చెప్పా కదా మేము నైగరా ఫాల్స్కి వెళ్తున్నాం అన్నట్టు. ఇంకా ఈ వీడియోలో మేము విజిట్ చేసిన ప్లేసెస్ని, అలాగే మా హ్యాపీ మూమెంట్స్ని, మా ఎక్స్పీరియన్సెస్ని ప్రతి ఒక్కటి షేర్ చేస్తాను. దిస్ ఇస్ డే 1 ఆఫ్ అవర్ ఎక్సైటింగ్ ట్రిప్ టు నైగరా ఫాల్స్. మేము మొత్తం 11 మంది, ఒక కార్లో 6, ఇంకో కార్లో 5 మెంబర్స్ కూర్చున్నాం. ఇంకా ఇలా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. లెట్ మీ టేక్ యూ త్రూ అవర్ ఎక్సైటింగ్ జర్నీ. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను 2 కార్స్ అని చెప్పా కదా. ఒక కార్ వచ్చి కంప్లీట్గా బాయ్స్ ఉన్నారు, సెకండ్ కార్ వచ్చి డ్రైవ్ చేసే అన్న తప్ప మిగిలిన వాళ్ళందరూ గర్ల్స్. ఇంకా మా జర్నీ ప్లాన్ మీకు చెప్పలేదు కదా. యాక్చువల్లీ మేము ఇంటి నుంచి 3:30కి స్టార్ట్ అయ్యాము. సో 7 కల్లా మేము ఒక లేక్ దగ్గర ఉండాలి, ఎర్రీ లేక్. దాని గురించి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా అక్కడ నుంచి నైగరా ఫాల్స్. నేను భలే యాక్టివ్గా డాన్స్ చేస్తుంది కదా. ఇలా మా రూమ్మేట్స్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంది. ప్రతి ఒక్కరిది నేను ఇంట్రడ్యూస్ చేస్తాను ఈ వీడియోలోని. ఈ క్లిప్ వచ్చి బాయ్స్ నుంచి వచ్చింది. వాళ్ళు మాకంటే ముందున్నారు. మాకంటూ ఒక కామన్ గ్రూప్ ఉంది, నైగరా ఫాల్స్ ఫెలోస్ అని. దాంట్లో వాళ్ళు ఈ వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తున్నారు అనమాట. మేము మీకంటే ఫాస్ట్ గా ఉన్నాం, మీరు ఇంకా స్లోగా వస్తున్నారు అన్నట్టు. ఎర్లీ మార్నింగ్ కాబట్టి మా జర్నీ అంత ట్రాఫిక్ కూడా అనిపించలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే we enjoyed every moment, taking breaks and capturing fun moments on camera. Even the road was scenic and the drive was enjoyable. ఇంకా మనమేమి తక్కువ, మనం వాళ్ళకంటే ఫస్ట్ ఉండాలి లేకులో అన్నట్టు గర్ల్స్ అందరూ చెప్పారనమాట అన్నకి. ఇంకా అన్న కూడా చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నారు. ఇంకా ఈ చేసింగ్ కాసేపు పక్కన పెడతాము. ఓకే, లెట్స్ టేక్ ఎ లుక్ అట్ సమ్ ఆఫ్ ద ఫన్ మూమెంట్స్. సరే, ఇప్పుడు మళ్ళీ మన చేసింగ్కి వచ్చేద్దాము. ఇంకా అన్న 109 స్పీడ్తో డ్రైవ్ చేస్తున్నారు. అలా అయినా వాళ్ళని క్రాస్ చేయాలి అన్నట్టు. ఇంక ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది అనమాట. అసలు భలే ఉంది కదా, అందుకే నేను క్యాప్చర్ చేశాను వీడియోని. అసలు చేజింగ్ ఏమో కానీ నాకు ఈ మ్యూజిక్కి నా హార్ట్ అయితే ఎంత గట్టి కొట్టుకుందో. ఇంకా ఆల్మోస్ట్ మేము బాయ్స్ కార్ని క్రాస్ చేయడానికి వచ్చేసాము. ఇంకా జస్ట్ 5 minutes. ఇంకా గర్ల్స్ ఏం ప్లాన్ చేసుకున్నారంటే వన్స్ మనం ఆ కార్ని టేక్ ఓవర్ చేసి జస్ట్ హాయ్ చెప్దాము వాళ్ళకే అన్నట్టు. అందుకే ఇంకా చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నారు. మీకు ఒక సర్ప్రైజింగ్ న్యూస్ చెప్పిన, వాళ్ళు యూటర్న్ తీసుకుని వేరే డైరెక్షన్ నుంచి, అంటే వేరే రోడ్ నుంచి వస్తున్నారు. ఫైనల్గా అట్టర్ ఫ్లాప్ అయింది మా ప్లాన్. ఇంకా నో మోర్ చేజింగ్, నో మోర్ గేమ్స్. ఇంకా స్లోగా ప్రశాంతంగా ఆ సన్ రైజ్ అయింది కదా, సో అది చూసుకుంటా స్లోగా. అసలు సరౌండింగ్స్ కూడా ఎంత బాగుందంటే క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మేము వచ్చిన ప్లేస్ ఎర్రీ. ఇంకా మీరు ఈ ప్లేస్ కనుక చూసినట్లయితే ఎంతో పీస్ఫుల్గా, అందంగా, ఆకర్షణీయంగా ఉంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇట్ ఈస్ హోమ్ టు ఎర్రీ లేక్. అసలు ఇది ఎక్కడుందో చెప్పలేదు కదా, ఇది పెన్సిల్వేనియాలో ఉంది. ఇంకా మన ఇండియాలో గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది కదా, అలా ఉన్నాయన్నమాట. ఇక్కడ హౌసెస్ అన్ని పక్కనే ఉన్నాయి. ఇక్కడ ఒక బీచ్ ఉంది కాబట్టి చిన్నపిల్లలు ఆడుకోవడానికి వాటర్ గేమ్స్ అలాంటివి పెట్టారు. ఇండియా నుంచే కాల్ వచ్చింది. ఇంకా మా మమ్మీ వాళ్ళకి కూడా చూపిస్తున్నాను అనమాట. మమ్మీ చూడు బీచ్ అంటే. వాళ్ళు కూడా షాక్ అవుతున్నారు, ఎందుకంటే ఇంత వాటర్ ఉంటే అసలు నేను ఉండను అక్కడ. ఎవరి కాళ్ళు వాళ్ళ ఫోటోషూట్స్లో బిజీగా ఉన్నారు. ఇంకా అందుకే నేను సెల్ఫీ వీడియో తీసుకున్నా ఇక్కడ.
మీరు చెప్పండి, మీకు ఎట్లా అనిపించింది ఈ ప్లేస్? ఇది చుట్టూ ఉన్న సరౌండింగ్స్ అనమాట నేను చూపిస్తుంది. ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే, ఇంకా మనం లేక్ దగ్గరికి వెళ్ళలేదు. లేక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నుంచి. ఇంకా ఈ ట్రీస్ చూసారా ఎంత గ్రీనరీగా ఉందో, అలాగే సన్ వస్తుంటే అసలు ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ లెవెల్. ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము. ఎరిల్ లేక్కి అతి చెరువులో ఉన్నాము. కొంచెం భయంగానే ఉంది, కానీ స్లోగా ఎందుకు అంత భయం అనిపించలేదు. నేను బీచెస్కు వెళ్ళినా కూడా వాటర్లో నా కాళ్ళు పెట్టను. అలాంటిది నేను ఇక్కడ ఆడుకున్నా వాటర్లో, ఎందుకంటే అంత డెప్త్ లేవు వాటర్. కాబట్టి ఎవరైనా కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనిపించింది. వాటర్ సౌండ్, ఆ వేవ్స్ భలే ఉన్నాయి. ఎవరికి వాళ్ళు వాళ్ళ ఓన్ వేలో ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కొంతమంది స్నాప్స్ తీసి పెడుతున్నారు, కొంతమంది ఫొటోస్ దిగుతున్నారు. సో ఇలా నేను వీడియోస్ తీసుకుని నేను చిల్ అవుతున్నాను. ఇంకా ఈ వాటర్ కింద ఇసుక ఉందన్నమాట, చాలా స్మూత్గా ఉంది. ఇంకా నేను అసలు ఇలా వాటర్లో దిగుతానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హౌ క్యూట్ వి ఆర్. ఇంకా నేను ఈ లేక్ గురించి చెప్తా అన్నా కదా, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ లేక్స్ ఇన్ నార్త్ అమెరికా. ఇది ఎందుకు అంత ఫేమస్ అయింది అంటే అక్కడ ఉన్న సరౌండింగ్స్, పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్, అలాగే క్లైమేట్, ముఖ్యంగా సన్సెట్స్. ఇది ఒక పర్ఫెక్ట్ స్పాట్ నేచర్ లవర్స్కి, అలాగే ఫోటోగ్రాఫర్స్కి. ఇక్కడ బోట్ రైడింగ్, ఫిషింగ్, స్విమ్మింగ్ ఏదైనా చేసుకోవచ్చు. మేము తప్ప ఇక్కడ ఎవ్వరు లేరు. ఒక గుట్టగా రాళ్ళున్న ప్లేస్ చూపించా కదా, సో అక్కడి నుంచే నేను వీడియో తీస్తున్నా. చాలా బాగుంది వ్యూ, అందుకే తీసాను. ఇంకా ఈ ప్లేస్ చూడలేదు అంటే మా ఫ్రెండ్ నన్ను తీసుకొచ్చింది ఇక్కడికి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. వీ హ్యాడ్ ఏ ఫెంటాస్టిక్ టైమ్ ఎక్స్ప్లోరింగ్ దిస్ బ్యూటిఫుల్ లేక్. ఇంకా నెక్స్ట్ వీడియోలో మేము నయాగరా ఫాల్స్ ఎట్లా వెళ్ళాము, ఎలా ఎక్స్ప్లోర్ చేసాము అనేది చూపిస్తాను.